అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మహిళలకు ప్రత్యేకమైన ఆషాఢ మాసం గోరింటాకు ప్రత్యేకం గురించి తెలుసుకుందాం. అవును, నిజమే. గోరింటాకు పెట్టుకోవడం వలన మహిళలకు సౌందర్య ఆకర్షణ మించి ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భవతులకు మరియు పిల్లలను కావాలనుకునే మహిళలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి. వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండటం వలన శరీరంలోని పిత్తం, వేడి వలన శరీరం త్వరగా రోగాలు బారిన పడుతుంది. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఈ గోరింటాకు యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉండటం వలన రోగాలు బాడి నుంచి కాపాడుతుంది. ముందుగా మనం చెప్పుకున్నట్లు గోరింటాకులోని యాంటీబయోటిక్స్ వర్షాకాలంలో నీటి తేమ వలన వచ్చే అరికాలి పగుళ్లను నివారిస్తుంది. ముఖ్యంగా గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి వేడిని లాగేస్తోంది. ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం తర్వాతే ఏర్పడి గర్భాశయం బాధలు నయమవుతాయి. వర్షాకాలంలో నీటి తేమ వలన ఆడవారి గోర్లు పుచ్చుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మంపై వచ్చే అలర్జీతో పాటు గోర్లు పుచ్చుకోవడం అంటే ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. పురాణాలలో గోరింటాకు చెట్టు గురించి ఒక కథ ఉంది. గౌరీదేవి బాల్యంలో వనంలో ఆడుకునే టైంలో రాజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్కగా అవుతుంది. ఈ వింతను తెలుసుకున్న పర్వత్ రాజు హిమవంతుడు ఆయన భార్యతో పాటు వింతను చూసేందుకు వస్తారు. చూస్తుండగానే ఆ చిన్న మొక్క మహావృక్షంగా మారుతుంది. ఆ వృక్షలోకానికి నా వలన ఏ ఉపయోగం ఉందని గౌరీమాతను ప్రశ్నిస్తుంది. దానికి దేవి మాత్రం చేతితో చెట్టు ఆకులను గట్టిగా కోస్తుంది. దీనితో ఆమె చేతులు ఎర్రగా కందిపోతాయి. దీన్ని చూసి హిమవంతుడు అయ్యో, బిడ్డ చేతులు ఎర్రగా అయ్యాయి అని విలపిస్తాడు. అంతలో దేవీమాత నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా ఇది నా చేతులకు అలంకారంగా ఉందని చెప్తుంది. దీనితో పాటు రాజైన హిమవంతులు శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవుల లోకంలో ప్రసిద్ధి కాంచుతామని ఆశీర్వదించాడు. అదికాక గౌరీదేవికి ఇష్టమైన చెట్టుగా గోరింటాకు అని ప్రసిద్ధిగాంచింది. మహిళలు కలిసి గౌరీదేవికి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరి చేతులపై మరొకరు గోరింటాకు పూసుకుంటారు. ఆదిలాబాదులోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం టీచర్స్ కాలనీలోని సాయిబాబా ఆలయం మహిళలతో కలిసి ఆషాఢ మాసాన్ని ప్రత్యేక కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలతో నిర్వహిస్తారు. స్త్రీలలోని హార్మోను పనితీరు చక్కగా ఉంటే శరీరం అందంగా, సున్నితంగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకున్న సమయంలో చేతులు ఎర్రగా పండి ఆమె ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తుంది. తద్వారా ఆమెకి మంచి భర్త వచ్చే అవకాశం ఉంటుంది, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుందని. పూర్వం చేతులు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెప్తారు. గౌరీమాత ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమని కోరిందట. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి.